జుట్టు పెంచడాలు, బ్లేడ్ పట్టుకొని చేతులు కోసుకోవడాలు, ఈ యొక్క ప్రభావితం అంతా నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఎక్కడో కాదు, ఈ సినిమాలయాల్లోనే. ఆ రకంగా జీవిస్తున్న సమయంలో నాలో అహంకారం, గర్వం విర్రవీగుతూ ఇంకా నా ఇష్ట ప్రకారంగా జీవించాలని ఒక తలంపులతో నేను జీవిస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో నన్ను చూస్తున్న నా తల్లిగారు, మొన్నటి వరకు యూట్యూబ్లో చూస్తున్నాం కదా ఒక సహోదరి నపంసకురాలిని, అఘోరి గారు. ఆమె యొక్క ప్రవర్తన ఏ విధంగా అయితే ఉండేదో, ఆమె అలంకరణ ఏ విధంగా అయితే ఉండేదో, అదే విధముగా నేను కూడా నా జీవితంలో నడినెత్తి నుంచి అరికాల వరకు అటువంటి అలంకరణ వేసుకొని, ఈ యొక్క పొట్ట మీద భాగంలో ఒక అఘోర తపస్సు చేసే పచ్చబొట్టు, నా మెడ భాగంలో ఒక శివలింగము, ఇక్కడ మొదలు పెడితే నా కాళ్ళ వరకు ఒళ్ళంతా పచ్చబొట్టుతో నింపుకొని నా శరీరాన్ని ఆ విధంగా పాడు చేసుకుంటూ ఉన్నాను. యేసు ప్రభువు వారి గురించి ప్రకటిస్తుంటే నేను అంగీకరించకుండా హల్లెలూయా బ్యాచ్ అనుకుంటూ ఎంతో దేవుడితో సావాసం చేసిన యెడల నీకు సమాధానం దొరుకుతుంది, అలాగే నీకు మేలులు కూడా జరుగుతాయి. నాయన నా మాట విను, నమ్ము, నువ్వు అద్భుతమైన కార్యం నువ్వు జీవితంలో చూస్తావు. నీ యొక్క వ్యసనాల నుంచి బయటికి రాలేకపోతున్నావా? నువ్వు మానేయాలని నీకు ఆశ అయితే ఉంటే ఆయన మీద సరే నాకు మాత్రం సిగ్గు వచ్చేది కాదనమాట. వాళ్ళ శవాల మీద పడి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ అయ్యో అంటున్నా సరే, అబ్బే నాకు మాత్రం ఎటువంటి చలనం ఉండట్లేదు. నా స్నేహితుడు క్రైస్తుడు అంటూ ఉండేవాడు, అరే మన యొక్క స్నేహితుడు అనేక మంది పిట్టలు రాలిపోతున్నారు, అపవాది గర్జించే సింహంలో దొరికినట్టు బాగు చేస్తా వచ్చారు, నా పరిస్థితిని బాగు చేస్తా వచ్చారు ఆయన మాటల ద్వారా. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికి. నేను పక్కనే ఉన్న విజయవాడ ప్రాంతంలో గుణదల కొండ దగ్గర అరుల్ నగర్, క్రీస్తురాజుపురం అనే ఒక ప్రాంతం నుంచి మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాను. నాకు ఈ ప్రాంతాలన్నీ కొత్త ఏమి కాదు, నాకు చాలా పాత జీవితంలో బాగా పరిచయమైన ప్రాంతాలు ఇవి. అదే విజయవాడలో నా తల్లిదండ్రులు, వారికి ఒక 3 పిల్లలు పుట్టారు. ఆఖరి వ్యక్తిగా మగపిల్లవాడిగా నేను జన్మించున్నాను. వారికి ఉండేది క్రీస్తురాజుపురం, అరుల్ నగర్ అనే ఆ పేర్లు క్రైస్తవ్యానికి సంబంధించిన అయినా మా గత జీవితంలో మా తల్లిదండ్రులు చేసే భక్తి వృత్తి చాలా వేరే ఉన్నది. వారు ఎంతగానో పూజలు పునస్కారాలు చేసుకునే వ్యక్తులు. అటువంటి స్థితిలో వారి యొక్క తిండి లేకపోయినా సరే తన కొడుకు జీవితము బాగుండాలనే ఆలోచనతో, ఆశతో పాచి పనులు చేసుకునే మా తల్లిగారు త్రాగుడికి బానిస అయిపోయి డబ్బు అంతా ఆ యొక్క త్రాగుడికి పాడు చేస్తున్న మా తండ్రి గారు తన కొడుకు జీవితం బాగుపడాలనే ఆలోచనతో, వారు ఎలాగో చదువుకోలేదు కాబట్టి నేనైనా బాగా చదువుకోవాలనే ఆశతో వారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక మంచి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తూ వస్తుండగా బాల్య దినం నుంచే సావాసం అంతా స్నేహితులు అనుకుంటూ వారితో సావాసం చేసే జీవితం నాది. తల్లిదండ్రులు ఎంతో నమ్మకం పెట్టుకుంటే నా పట్ల స్కూళ్ళు మానేసి రోడ్లంటే తిరుగుతూ టైం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి వారిని స్కూల్కి వెళ్ళొచ్చేసానని నమ్మించే మోసగాడిని. ఆ విధంగా బాల్య దినం నుంచి తల్లిదండ్రులతో ఆ రకమైన ప్రవర్తన. దొంగతనం చేస్తున్నాను. బాల్య దినం నుంచే తండ్రి జేబులో తల్లిగారు కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు, ఆ డబ్బంతటిని స్నేహితులకు ఖర్చు పెట్టడం. ఆ రకంగా ఉంటున్న సమయంలో మెల్లగా వయసు పెరుగుతున్నది. నా సహవాసాలు కూడా మారుతూ వచ్చే. మరి ముఖ్యంగా నా సహవాసం దేడితో ప్రారంభమైందంటే ఈ లోకపరమైన సినిమాలు, ఆ సినిమాలో కనపడే ప్రేమ చిత్రాలు నన్ను ఎంతగానో ప్రభావితము చేశాయి. కన్న తల్లిదండ్రులు ప్రేమ గ్రహించిన నేను ఈ లోకపరమైన వ్యర్థమైన ప్రేమల్ని వాటికి దాసున్నవుతూ ఉన్నాను. టీనేజ్ సమయంలో 9వ క్లాస్ చదువుతున్న 10వ క్లాస్ చదువుతున్న అటువంటి వయసులో ఒకరిని ప్రేమించడం జరుగుతూ వచ్చింది. వాస్తవానికి ఏంట్రా నాయన ప్రేమ అంటే అర్థం చెప్పవంటే నోరు మూసుకొని సైలెంట్గా ఉండే రకం అన్నమాట. అంటే ప్రేమకి ఆ మాటకి అర్థం తెలియని వయసు అది. ఏదైనా చేసేస్తా నాకేంటి అనే ఒక ఆలోచనలు, అహంతో
అటువంటి ప్రవర్తనతో జీవిస్తున్న వ్యక్తినే నా జీవితంలో ఒకరోజు ఆ ప్రేమ విఫలమైపోయింది. ప్రేమ విఫలమైపోయిన తర్వాత ఇంకా సినిమాల్లో ఏ విధముగా అయితే ఆ లోకంలో ఆ నటనాలయంలో ప్రేమ విఫలమైపోతే ఆ ప్రియుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో ఆ సన్నివేశాలు నాలో ఎంతగానో ప్రభావితం చేస్తూ వచ్చే నా జీవితంలో నెమ్మది సమాధానం లేదు. ఆమె దూరం అయిపోయింది, నాకు ఆలోచన బాధ ఎక్కువైపోతూ ఉంది. సినిమాల్లో చూపించే విధముగా చచ్చిపోవాలి అనే ఒక ఆలోచనలతోనూ లేకపోతే నా జీవితం ముగిసిపోయింది ఇంకా అనే ఒక తలంపులతోనూ నేను జీవిస్తున్న సమయంలో మత్తు పదార్థాలు నాకు సహాయము చేస్తాయి అని ఆ సినిమాలు చూసి నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. ఆ రకంగా మత్తు పదార్థాలతో సావాసం చేస్తూ బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా ఒక పేరు పెట్టుకున్నాను. తల్లిదండ్రులు మాత్రం బంగారు సాయి కుమార్ అని వారు పెట్టుకుంటే నేను మాత్రము చెడ్డబ్బాయి సాయి అని పెట్టుకుంటూ ఆ పేరుకు తగ్గట్టుగానే అలంకరణ మార్చివేశాను. జుట్టు పెంచడాలు, బ్లేడ్ పట్టుకొని చేతులు కోసుకోవడాలు, ఈ యొక్క ప్రభావితం అంతా నన్ను ఎంతగానో ప్రభావితం చేసినవి ఎక్కడో కాదు, ఈ సినిమాలయాల్లోనే. ఆ రకంగా జీవిస్తున్న సమయంలో నాలో అహంకారం, గర్వం విర్రవీగుతూ ఇంకా నా ఇష్ట ప్రకారంగా జీవించాలని ఒక తలంపులతో నేను జీవిస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో నన్ను చూస్తున్న నా తల్లిగారు ఎంతగానో ఏడుస్తూ ఉండేవారు. నాన్న, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, మా ఆశలన్నీ అడియాతలు చేసి ఉన్నావురా. ఏ ప్రాంతంకి వెళ్ళినా మాకు నెమ్మది లేదు, ఏ యొక్క చుట్టాలింటికి వెళ్ళినా సరే మీ అబ్బాయి జీవితం ఏంటి, వాడి యొక్క వాలకం ఏంటి, ఆ రకంగా ఉంది అంటున్నారయ్యా అని ఎన్ని మార్లు మా తల్లిగారు బాధపడుతున్నా ఈ మత్తు పదార్థాలకు అలవాటుపైన నా శరీరంకు తన మన అర్థమయ్యేది కాదు. తల్లి యొక్క బాధని, వారి కార్చే కన్నీటిని గ్రహించేవాడిని కాదండి. మరి విమర్శించడానికి ఇక్కడికి రాలేదు, కానీ మా తల్లిగారు ఒక ముత్తైదు, బాగా పూజలు పునస్కారాలు చేసే వ్యక్తి. ఏ పేరెంటాలు ఉన్నా సరే మా అమ్మగారు ఒక మెయిన్ పర్సన్ అనమాట. ఆమెని చాలామంది ఆహ్వానం పలుకుతూ ఉండగా అందరూ ఆమెను బాధపడుతూ మాట్లాడుతూ ఉండేవారు. కారకుణ్ణి నేనే, ఎందుకంటే నా ప్రవర్తన అంతా నోరు తెరిస్తే పచ్చిబూతులతో ఆ రకంగా జీవిస్తూ నా ఇష్టం నా జీవితం అనే గర్వంతో ఉంటున్న సమయం అది. డబ్బు కొరకు దొంగతనాలు చేసుకుంటూ అనేక మంది స్నేహితుల్ని ఏర్పరచుకున్నాను. మరి చెడ్డ వ్యక్తిని కాబట్టి చెడ్డ స్నేహితులతోనే ఎక్కువ సావాసం. ఏ ప్రాంతంకి వెళ్ళినా సరే స్నేహితులు ఊరికనే అయిపోతూ ఉండేవారు. ఇదే ఉండవెల్లి పక్కన తాడేపల్లి రైల్వే స్టేషన్, ఆ యొక్క రైల్వే యార్డ్లో అనేక మార్లు అర్ధరాత్రుల పూట కూడా ఇంటికి వెళ్లకుండా ఎన్నో మార్లు ఇక్కడ జీవించిన సందర్భం నా జీవితంలో ఉంది. ఆ విధంగా మత్తే సర్వస్వం అనుకుంటూ ఆ యొక్క మాదక ద్రవ్యాలతో సావాసం చేస్తుండగా ఒక 25 సంవత్సరాలు వచ్చాకండి నా శరీరం అంతా పాడైపోతూ వచ్చింది. 24 గంటలు మత్తు పదార్థాలతో ఏ మత్తులో ఎంత ఆనందం ఉందనుకుంటూ వాటితో సావాసం చేస్తున్న నేను ఒక రోజుకు మాత్రము ఈ యొక్క ఊపిరితిత్తులు, కిడ్నీ యొక్క ఇన్ఫెక్షన్, పేగు ఇన్ఫెక్షన్ అనుకున్నావు తినే తిండి అరగక 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆ యొక్క మోషన్ అంతా బ్లాక్ కలర్లో నోట్లోంచి బ్లడ్, మోషన్ నుంచి బ్లడ్ పడుతూ అటువంటి బలహీన అయిపోతూ ఉన్నాను. అటువంటి సమయంలో అప్పుడు కూడా భయం లేకుండా నా జీవితము ఉన్నంత రోజులు ఎంజాయ్ చేయాలి, మనకేంటి అనే ఒక ఆలోచనే. స్నేహితులు అనేక మంది ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఏమైతే ఉంటాయో యవనస్తుల మీద, అటువంటి యవనస్తులందరూ నా స్నేహితులు అవుతూ ఉండేవారు. మరి విజయవాడ ప్రాంతంలో అనేక పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి వారి చేత అనేక మార్లు తండ్రులు తింటున్నాను. మార్పు చెందామని అనేక మార్లు కొడుతున్నా సరే మార్పు చెందకుండా నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తున్నాను. వారు ఎన్నో మార్లు కంట్లో మిచిరాసాలు పిండినా సరే మార్పు ఉండట్లేదు. కొడుతున్న కొద్ది మూర్ఖత్వం నాలో పెరుగుతుంది తప్ప మార్పు అనేది రావట్లేదు. మత్తు పదార్థాలతో సావాసం చేస్తూ కన్న తల్లిని తిడుతున్నాను, ఎవరు కనమన్నారే నిన్ను అని. కన్న తండ్రిని కొట్టే మూర్ఖుడిగా మారిపోతా వచ్చాను. ఇంకా తల్లిదండ్రులతో ఇటువంటి సంబంధం కలిగిన నేను ఇంకా లోకంలో ఇంకా యవనస్తులతోనూ ఇంకా బంధుప్రియులతోనూ ఇంకా వారంటే నాకు నచ్చినట్టుగా నా ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉండేవాడిని. ఒకరోజు ఈ విజయవాడ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కన కసింకోట అనే ఊరుంది. అక్కడ మా అమ్మమ్మ గారు ఉంటారు. ఆమె బాగా భక్తి చేసే వ్యక్తి. యేసు ప్రభువారిని అంగీకరించి బాప్తిసం పొందుకొని చక్కగా తన మనవడు కోసం ఎప్పుడు విజ్ఞాపన చేసే వ్యక్తి అన్నమాట. ఆమె మార్పు చెందాలనే ఆశతో మా అమ్మగారు మాలలు కూడా వేపించారు. ఆ 40 రోజులు 41
3 రోజులు దీక్షలో ఉన్న నేను ఎప్పుడైతే దీక్ష అయిపోతుందో బారు షాప్కి పరిగెడతా ఉండేవాడిని. ఆ రకంగా జీవిస్తున్న సమయంలో మా అమ్మమ్మ గారి దగ్గర ఉంటున్నాను. ఆ సమయంలో ఏం జరుగుతూ ఉందంటే, ఒక క్రైస్తవుడు నా దగ్గరకు వచ్చాడు. అతని పేరు సూర్యనారాయణ మరి నాతో పాటు జీవించి వ్యసనాలతో నింపబడిపోయి ఇష్టానుసారంగా పాపాన్ని జురుకున్న వ్యక్తులు మేమిద్దరము. అయితే ఒకరోజు యేసు ప్రభువు వారిని సొంత రక్షకులుగా అంగీకరించి దేవుని యొక్క వాక్కుకు లోబడి ఆ బిడ్డ తన జీవితాన్ని చక్కగా మార్పు చెందించుకొని నా దగ్గరికి వచ్చి యేసు ప్రభువు వారి గురించి ప్రకటిస్తున్నారు. అరే సాయి, నా జీవితం బాగుపడింది, నా జీవితం బాగు చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా బాగు చేస్తాడని నాకు ప్రకటిస్తూ ఉంటున్న సమయంలో మరి క్రైస్తవ్యం మీద ఒక రకమైన ఆలోచన, తెల్లోళ్ళ దేవుడు మా దేవుడు కాదు, హల్లెలూయా బ్యాచు అనే మాటలు బాగా వినే నేను ఇంకా క్రైస్తవ్యం అంతా ఇంతే అనుకుంటూ ఒక ఆలోచనలతో ఉన్న సమయంలో నా స్నేహితుడితో గొడవ. ఏమన్నా తెలుసా, నీ దేవుడు నీ గొప్ప అయితే నా దేవుడు నా గొప్ప అయి ఉన్నాడు, నేను సోమవారం వస్తే ఎక్కడికి పరిగెడుతానో నీకు తెలుసు కదా అనుకుంటూ మాట్లాడుతున్నాను. మరి ఆమెను ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ నేను మొన్నటి వరకు యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఒక సహోదరి నపంసకురాలిని అఘోరి గారు. ఆమె యొక్క ప్రవర్తన ఏ విధంగా అయితే ఉండేదో, ఆమె అలంకరణ ఏ విధంగా అయితే ఉండేదో, అదే విధముగా నేను కూడా నా జీవితంలో నడినెత్తి నుంచి అరికాలు వరకు అటువంటి అలంకరణ వేసుకొని ఈ యొక్క పొట్ట మీద భాగంలో ఒక అఘోర తపస్సు చేసే పచ్చబొట్టు, నా మెడ భాగంలో ఒక శివలింగము, ఇక్కడ మొదలు పెడితే నా కాళ్ళ వరకు ఒళ్ళంతా పచ్చబొట్టులతో నింపుకొని నా శరీరాన్ని ఆ విధంగా పాడు చేసుకుంటూ ఉన్నాను. యేసు ప్రభువు వారి గురించి ప్రకటిస్తుంటే నేను అంగీకరించకుండా హల్లెలూయా బ్యాచ్ అనుకుంటూ ఎక్కిరిస్తూ మొదలు పెడుతున్నాను అన్నమాట. ఒరే, నోరు తెరితే శివనామ స్మరణం పలుకుతాను నేను, నువ్వేంట్రా నాకు చెప్తున్నావు హల్లెలూయా బ్యాచ్గా అనుకుంటూ ఆ స్నేహితుడితో ఆ విధంగా మాట్లాడుతున్నాను. ఇదే ప్రకాశం బ్యారేజ్ మీద నేను ఒక అఘోరలాగా నడుస్తూ ఉండేవాడిని శివరాత్రికి, ఆ రకమైన భక్తి. అయితేనండి అటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ చుట్టూరు తిరగడం జరుగుతుంది. నడినెత్తి నుంచి అరికాల వరకు స్కానింగ్లు చేపించుకుంటుంటే డాక్టర్లు చెప్తున్నారు, నువ్వు ఆ మత్తు పదార్థాలతో సావాసం చేస్తే బాబు ఇంకా నువ్వు ప్రాణం విడిచినట్టే, దయచేసి మానుకొని వారు ఎన్నో మార్లు హెచ్చరించారు. వాటికి కావలసిన ఆ డోసు ఏదైతే మెడిసిన్ ఉందో వారానికి ఇన్నని ఇస్తూ ఉండేవారు. నా శరీరం చాలా బలహీనపడుతూ ఉంది. ఎక్కడైతే ఆరోగ్యం వచ్చేయాలి మనకి అనే స్వార్థం మొదలైంది. మా స్నేహితుడు క్రైస్తవుడు ఆహ్వానం పలికేవాడు, ఒక్క అవకాశము యేసు ప్రభు వారికి ఆయన బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, దేవుని సన్నిధికి రానాయన అని ఆ స్నేహితుడు అనేక మార్లు ఆహ్వానం పలుకుతూ ఉండేవాడు. ఒకరోజు బంధుప్రియులు కూడా అంటున్నారు, నీతో పాటు తాగి తందలాడిన వ్యక్తి జీవితాన్ని చూడు, యేసు ప్రభు వారు ఏ విధంగా బాగు చేస్తున్నారో ఆయన నీ జీవితాన్ని కూడా బాగు చేయగలడు, వెళ్ళొచ్చు కదా తనతో పాటు దేవుని సన్నిధికి అంటుంటే నేను గర్వంతో మాట్లాడుతున్నాను. అన్నం పెట్టే మా అమ్మ నేనే మాట నేను ఆలకించను, అసలు మీరు ఏ విధంగా నాకు చెప్తున్నారు అనుకుంటూ వారితో బూతు మాటలు. ఆ రకంగా నాకు నేనే అనుకుంటూ అహంకారంతో జీవిస్తున్న సమయంలో ఒకరోజు వచ్చింది, దేవుని మందిరానికి వెళ్ళడం జరుగుతూ వచ్చింది. ఆ మందిరానికి వెళ్ళిన నేను దైవజనులు ప్రార్థన చేస్తూ అంటున్నారు, అయ్యా ఎందుకు మీ జీవితాలు యవ్వన ప్రాయములు ఈ విధంగా పాడు చేసుకుంటారు, దేవుడు మీ జీవితం పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు, దయచేసి మీరు దేవుని చేతిలో బాణముగా ఉండాలి, అపవాది బంధకాల్లో బలహీనలుగా ఉన్నారు నాయన, హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగండి, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నామని ఆ దైవజనులు ప్రార్థన చేసేటప్పుడు నేనేమో ఇంత జుట్టేసుకొని వెళ్ళి దైవజనుల ముందర కూర్చున్నాను. దైవజనులు చెప్తున్న మాటలు ఏమీ అంగీకరించట్లేదు. కారణం ఏంటో చెప్పనా, నా హృదయంలో దైవజనుల మీద ఒక నెగిటివ్ రూమర్ ఉంది. నా ఆలోచనలో పైనుంచి వచ్చిన డబ్బులతో చేస్తున్నారు వీళ్ళంతా మతమార్పిడి చేసేవాళ్ళు అనే ఒక ఆలోచన. ఎంతసేపు మనుషుల మాటలే ఆలకిస్తున్నానే తప్ప దైవజనులు పడే ప్రయాసని ఆలకించట్లేదు. ఒకప్పుడు ప్రేమ విఫలమైపోతే స్నేహితుల దగ్గరికి వెళ్తే ఆ మనుషులు అన్నారు నాతో, ప్రేమ విఫలమైపోయింది, సమాధానం లేదు, నాకు నెమ్మది సమాధానం కావాలి, టెన్షన్ పోవాలంటే వారన్నారు, మామ టెన్షన్ పోవాలంటే సిగరెట్ తాగరే టెన్షన్ పోతుందన్నారు. వాస్తవానికి ఆ మనిషి మాట విని నేను టెన్షన్ అయితే పోలేదు, కానీ నా ఊపిరితిత్తులు పోయినాయి. అదేవిధంగా క్రైస్తవ్య గురించి మతం మార్పిడి ఈ రకంగా వింటున్న సమయంలో దైవజనులు విలువ తెలియకుండా ఇష్టానుసారంగా ఇదే నోటితో వారిని పచ్చి బుద్ధులు తిడుతూ ఉండేవాడిని. ఇదే విజయవాడ ప్రాంతంలో ఒక దైవజనులు ఉండేవారు మా యొక్క ప్రాంతంలో.
వారు తిండి తిప్పలు లేకుండా అర్ధరాత్రి 2, 3 ఇంటికి వస్తూ ఉండేవారు అన్నమాట పరిచయం ముగించుకొని. మేమేమో అర్ధరాత్రి దొంగతనం చేసే వ్యక్తులం కాబట్టి ఆయన్ని ఆపి మరీ తిడతా ఉండేవారు. అటువంటి ప్రవర్తన వారితో. దైవజనులు మాత్రం అంటున్నారు, నాయనా ఈ ప్రాంతం కొరకు మేము విజ్ఞాపనం చేస్తున్నాం, దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతున్నాం, మీ జీవితాలు పాడు చేసుకోవద్దు, దయచేసి హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగండి బాబు అని ఎన్ని మార్లు చెప్తున్నా సరే ఈ యొక్క చెవి నుంచి వినడం, ఈ చెవి నుంచి వదిలేయడం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్న నేను ఒక నామకార్థ క్రైస్తవుడిగా మాత్రమే వస్తున్నాను. అక్కడ చెప్తున్న వాక్యము జీవంగల వాక్కుకు చోటివ్వకుండా నా జీవితం అంతా దేవుని సన్నిధిలో కూడా ఫోన్తో చాటింగ్లు చేసుకుంటూ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాముల్లో ఈ యొక్క లైకుల కోసం, కామెంట్ల కోసం వెంపర్లాడుతున్న వ్యక్తిని. డాంబికమైన జీవితం, మనకంటూ ఒక స్టేటస్ రావాలి, మనకంటూ ఒకరు మాట్లాడుకోవాలనే ఆలోచనలు, గొప్పలకు పోతూ ఉండేవాడిని. చెడు యొక్క ప్రాయంలో నడిచేటప్పుడు నిజంగానే ఒక చిన్నపాటి సెలబ్రిటీలా ట్రీట్ చేశారు. బ్యాడ్ బాయ్ సాయన్న అంటే గంజాయి, గంజాయి అంటే బ్యాడ్ బాయ్ సాయన్న. ఎక్కడికి వెళ్ళినా సలాం దొరుకుతుంది కానీ హృదయంలో నెమ్మది ఉండేది కాదండి. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఏమవుతా ఉందంటే, దేవుని యొక్క మాటలు వినపడుతున్న సమయంలో ఒక ఆదివారం పూట దైవజనులకు విలువ ఇవ్వకుండా లోకంలో తిరిగే స్నేహితులతో సావాసం చేస్తున్న నా జీవితంలో ఒక ఫోను రానే వచ్చింది. దేవుడు మాటలు విడిచిపెట్టేసి, దేవుని సన్నిధి విడిచిపెట్టేసి ఆ స్నేహితులతో గడుపుతూ మత్తు పదార్థాలతో సావాసం చేస్తున్న సమయంలో జీవ మార్గాన్ని విడిచిపెట్టేసి మరణ ఛాయల వైపు పరిగెడతా ఉన్నాను. ఆ రోజు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతంలో. ఆ కారులో ఉన్న మేము ఆ యొక్క పొలాల్లో పడిపోతా కారు బాగా డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయిపోతున్న ఫోటో తీసుకొచ్చి నా క్రైస్తవుడు స్నేహితుడితో అంటున్నాను, ఏమన్నా తెలుసా, ఆ కారు ఆ విధంగా అయింది కానీ అందులో ఉన్న మాకు మాత్రం ఒక గీత కొడపల్లా, ఇదంతా నా లక్ అయి ఉన్నది, ఇదంతా నా అదృష్టం అయి ఉన్నది అని నేను గర్వంతో మాట్లాడితే ఆ స్నేహితుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా, ఇది నీ లక్కు కాదు, ఇది నీ గర్వం, నీ యొక్క అదృష్టం కాదు, నీ యొక్క స్కిల్ కాదు సాయి, దేవుని యొక్క మహాకృప ఉన్నది, నువ్వు ఇంకా సజీవు లెక్కల్లో ఉన్నావంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దయచేసి హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగు. ఈ 2 పడల మీద కాళ్ళు వద్దు సాయి. దేవుని సన్నిధిలో ఒక రకంగా జీవిస్తున్నావు, నీవు 4 గోళ్ళ మధ్య మరో రకంగా జీవిస్తున్నావు. సహోదరుడా నా మాట విను అని ఎన్ని మార్లు స్నేహితుడు ప్రేమతో గద్దిస్తున్నా సరే ఆ గద్దింపుకు లోబడకుండా, అన్నా నువ్వు సూపర్ అన్నా, నువ్వు కేక్ అన్నాని గ్యాస్ కొట్టే సావాసమే మనకి ఎక్కువైపోతూ ఉండేదన్నమాట. అటువంటి పరిస్థితుల్లో దైవజనులు కార్చిన కన్నీటిని ఆలకించిన దేవాతి దేవుడు, చూసిన దేవాతి దేవుడు ఈ యొక్క శరీరానికి స్వస్థత కలిగించారు. ఆరోగ్యం వచ్చింది, బలం వచ్చేసింది. ఆ బలం వచ్చిన తర్వాత ఎటువంటి కృతజ్ఞత లేని వ్యక్తిగా దైవజనులకు వీపు చూపించి, దేవుని సన్నిధికి వీపు చూపించి మళ్ళీ ఈ యొక్క విజయవాడ ప్రాంతానికి తిరిగి రావడం జరుగుతూ ఉందండి. కారణం ఏంటో తెలుసా, అక్రమ సంబంధాలు. దేవుని సన్నిధిలో జీవపు మాటలు, నిత్య జీవపు మాటలు ఆలకించకుండా వ్యర్థమైన చాటింగ్లు చేసే నేను పెళ్ళైపోయిన వారిని ప్రేమిస్తున్నాను. ఆ విధంగా వారిని ప్రేమిస్తూ వారి దగ్గర అధికంగా డబ్బు తీసుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను, ఏమనో తెలుసా, డబ్బు ఉంటే ఈ దునియాలో ఎలాగైనా జీవించవచ్చు, డబ్బు ఉంటే ఏదైనా సరే చిటికలే జరుగుతుంది అనే అహంకారమైన ఆలోచన. అక్రమంగా సంపాదించాను డబ్బు, గంజి అమ్ముతున్నాను, అక్రమంగా యొక్క డబ్బును సంపాదించి ఉన్నాను, చాలా డబ్బు అయితే ఉంది కానీ నా జీవితంలో మనశ్శాంతి ఉండేది కాదు. రాత్రి అయితే నిద్ర పట్టేది కాదు, చేతిలో అయితే డబ్బు ఉంది, మంచి మంచము కూడా ఉంది, నిద్ర పట్టేది కాదు. చేతిలో అయితే డబ్బు ఉంది, ఒక మంచి ఆహారాన్ని భుజించలేకపోతుంది, ఎందుకంటే ఆ యొక్క అరుగుదల చేసే ఆ డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతూ వచ్చింది. ఆ రకమైన పరిస్థితి యవ్వన ప్రాయంలో చాలా బలహీనుడిగా అయిపోతూ ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో దేవుడిచ్చిన ఆ యొక్క బలాన్ని మళ్ళీ ఈ లోక వ్యసనాలకే, మళ్ళీ కక్కిన వాంతి దగ్గర కుక్క ఎలాగైతే పరిగెడుతుందో అదే యొక్క త్రోవలో నేను కూడా వెళ్ళడం జరుగుతూ వచ్చింది. ఆ వ్యసనాలతో సహవాసం జరుగుతుంది మళ్ళా. అయితే ఒక కొత్త రకమైన ఆరాధన మొదలుపెట్టాను అన్నమాట నేను. ఏంటయ్యా ఆరాధన అంటే, విజయవాడ ప్రాంతం వచ్చాక వారు బైబిల్ ఇచ్చే బైబిల్ పట్టుకొని, ప్రార్థన తైలాన్ని పట్టుకొని నేను అంటున్నాను, అందరి దేవుళ్ళు ఒకటే, అందులో యేసు ప్రభువు కూడా ఒకటే లే, కానీ మనము
స్నానం చేస్తేనే ప్రార్థన చేసుకుందాం, లేకపోతే లేదు, ఏ కూటానికి వెళ్ళక్కర్లా, ఏ మందిరానికి వెళ్ళక్కర్లా అనుకుంటూ నాకు నేనుగా ఒక ఆరాధన పెట్టుకుంటూ పరిశుద్ధమైన గ్రంథాన్ని మూలపడేసి ఆ యొక్క తైలాన్ని మూలపెట్టేసి ఆ రకంగా స్నానం చేస్తూ ఒక 2 నిమిషాలు ఏదో చేయాలి కాబట్టి ప్రార్థన, అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నానే తప్ప దేవునికి ఏ విధంగా నేను జీవించాలనే ఒక ఆలోచన లేదు. దేవుని సన్నిధిలో ఎంతో కొంత కానుక చేస్తే మన భక్తి సరిపోయింది అనుకుంటున్నానే తప్ప దేవుడు కోరుకుంటున్న నిజమైన అర్పణ, హృదయ అర్పణ నేను దేవునికి సమర్పించుకోవట్లేదు. ఆ విధంగా ఈ హృదయంలో వ్యర్థమైన వాటికి అన్నిటికీ స్థానం ఇస్తున్నాను కానీ జీవంగల వాక్కుకు స్థానం ఇవ్వట్లేదండి. అటువంటి సమయంలో కూడా ఒక క్రైస్తవుడు వచ్చి అంటున్నాడు, నువ్వు చేసే భక్తి కాదురా నాయన, దయచేసి మా దేవుని మందిరానికి రా, చక్కగా సావాసంలో మాతో ఉంటే నీ జీవితం బాగుపడుతుంది అని ఆ తమ్ముడు పిలుస్తూ ఉండేవాడు. నేను చేస్తున్నాలేరా భక్తి ఒకటి అనుకుంటూ నేను తుణికరిస్తూ ఉండేవాడిని. జరుగుతుంది ఏంటిది? స్నానం జరుగుతుంది, 2 నిమిషాల ఆచారమైన ప్రార్థన జరుగుతుంది, మళ్ళీ లోకంలో పడి పాపముతో సహవాసం చేయడం, మళ్ళీ స్నానము, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ పాపం అనుకుంటూ ఆ విధంగా విర్రవిగుతూ జీవిస్తున్నాను. డబ్బు అని విర్రబిగుతూ ధనాపేక్షలు ఉంటున్నాను కదా. ఒకరోజు ఆ చేతిలో ఉన్న డబ్బు కూడా అయిపోతూ ఉంది. అయితే డబ్బు కావాల్సి వస్తే అక్రమైన పనులు ఏంటి, రాజకీయ నాయకులను తిరగడము, వారిచ్చే పదో పరకు పట్టుకోవడము, వారు ఏం చెప్తే దానికి తల ఊపడము, వారికి విధేయత చూపిస్తున్నాను కానీ కన్న తల్లిదండ్రులకు మాత్రము విధేయత చూపించట్లేదు. వారు తిన్నారో లేదో కూడా వారి యొక్క మంచి చెడ్డలు నేను పట్టించుకోవట్లేదు అనమాట. ఆ రకంగా నేను బాగుంటే చాలు అనేక స్వార్థం నాలో ఏలుబడి చేస్తూ ఉంది. బలమున్నప్పుడు బలంగా వాడుకున్నారు ఎవరు? రాజకీయ నాయకులు. నేను అనుకుంటున్నాను నా వెనకమాల అండదండలు ఉన్నాయి, నా వెనకమాల బలగం ఉంది, నాకేంటి అనేకులు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా స్థలము కొట్టే తమ్ముళ్ళు స్నేహితులు అనేక మంది ఉన్నారు, మనకేంటి అనుకుంటూ విర్రవిగుతున్న సమయం అది. అయితే ఒకరోజు ఏమైందో తెలుసా? ఆ బలమంతటిని, దేవుడిచ్చిన బలమంతటిని మళ్ళీ వ్యసనాలతో సావాసం చేసి ఉన్నాను కదా, మొత్తము పోగొట్టుకుంటా ఉన్నానండి. ఇంకా చాలా సన్న వ్యక్తిగా మారిపోయాను. ఇలా కొడుతుంటే ఛాతి దగ్గర మాంసం కనపట్లేదు, ఎముకలు బయటకు వచ్చి టపా తగులుతున్నాయన్నమాట. ఆ రకమైన ప్రవర్తనతో ఉంటున్న సమయంలో సెకండ్ లాక్డౌన్లో మే 10వ తారీఖు 2021వ సంవత్సరంలో సెకండ్ లాక్డౌన్, కరోనా కర్ఫ్యూలో ప్రభుత్వం అంతా లాక్డౌన్ పెట్టింది. ఎవరు ఇంట్లోంచి బయటికి రాకూడదు. నేను మాత్రము ఇంట్లో ఉండట్లేదు, బయటే తిరుగుతూ బైబిల్ చేత పట్టుకొని గంజాయి కొనుక్కోవడానికి బయలుదేరాను. అపవిత్రమైన స్థలాలకి పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని బయలుదేరానన్నమాట. అంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకొని పాపపు క్రియలు చేస్తున్నాను నేను, నన్నెవరు చూస్తున్నారులే అనే ఒక గర్వంతో రెచ్చిపోతున్నానండి. అటువంటి పరిస్థితుల్లో ఒక 262 కేజీలు గంజాయి వేరే రాష్ట్రానికి తరలిస్తున్న సమయంలో చాలా డబ్బు వచ్చేసిద్దని ఒక ఆశతో, ఆలోచనతో ఉంటుండగా ఆ యొక్క ధనాపేక్ష ఏ విధంగా చేసిందంటే, సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్లో ఒక ఫుట్పాత్ మీద అడుక్కునేవారు ఉంటే వారి పక్కన పడుకునే స్థితికి నా జీవితము ముగిసిపోతా వచ్చింది. చుట్టూరు వేల మంది స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా సలాం కొట్టించుకునేవాడు కదా. కానీ ఆఖరికి ఎక్కడున్నానండి? అడుక్కునేవారి పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయింది నా జీవితం. నా వస్త్రధారణ అంతా చిరిగిపోయిన బట్టలు, కన్నాలు ప్యాంట్లు, ఏడ పూసలు పెట్టించుకోవడం, ఏడ దుద్దులు పెట్టించుకోవడం, ఆ రకమైన అలంకరణతో జీవిస్తూ ఉండేవాడిని. అందరూ అనేవాళ్ళు, నీ బదులు అడుక్కునేవాటి బట్టలు నయమయ్యా, కమ్మగా ఉంటాయని, మరి నీ ఏంటో అన్ని కన్నాల బట్టలు, ఇదేం స్టైల్ రా నాయన అనుకుంటూ ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా నా జీవితము నా ఇష్టం అనే గర్వం. ఒకరోజు చెప్పి ఉన్నాను కదా, అడుక్కునేవారి పక్కన పడుకున్నానని. ఆ సమయంలో నా దగ్గర ఉన్నవి బైబిల్, ప్రేరాయిల్. ఆ రోజు ఒక దొంగతనం చేసి పరిగెడుతున్న సమయంలో ప్రేరాలు నన్ను జుట్టుకు రాసేసుకొని పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని ఏమి ఎరగని వ్యక్తిగా, ఛార్జీలు డబ్బులు లేకపోతే ఒక అడుక్కునే వ్యక్తిగా మారిపోతూ నపంసకుల దగ్గర చేయి చాపుతున్నాను. నేను ఇది అనుకుంటూ. నా స్నేహితులు, ఎంతో ప్రేమించే స్నేహితులు ఉన్నారు కాబట్టి జరిగిన సంగతి అంతటిని వాళ్ళు చెప్పుకుంటుంటే, బలం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తించారు స్నేహితులు, బలహీన అయిపోయిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్నారు. బెల్లం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, బెల్లం అయిపోయిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్నాయి ఈ చీమలు. ఆ రకంగా నా స్నేహితులు కూడా ప్రవర్తిస్తున్నారండి. మామా నువ్వే మా ఫ్రెండ్, బ్లడ్ ఫ్రెండ్ అన్న వాళ్ళు ఎవరో కనబట్ల, ఎవరో అక్కడికి రావట్లేదు. అరే నా జీవితం అంతా మీరే అనుకున్నాను కదా, నా తల్లిదండ్రులు కాకుండా మీతోనే ఎక్కువ సావాసం చేస్తున్నా నేను ఏంటి, ఈ విధంగానే ఒక కలవరం నాలో మొదలవుతూ ఉంది. అలా మనుషుల మీద ఆధారపడుతున్నాను నేను. మనకేంటి రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి కదని వారి మీద ఆధారపడుతున్నాను. బలం ఉన్నప్పుడు ఒక రకంగా, బలహీన అయిపోయిన తర్వాత మరో రకంగా వారు ప్రవర్తిస్తున్నారండి. అటువంటి సమయంలో ఈ యొక్క
పెళ్ళైపోయిన అమ్మాయిని ప్రేమించి అన్నాను కదా, ఎక్కడో కాదు ఆమెది, ఇక్కడే పక్కనే, వద్దులేండి మళ్ళీ అడ్రస్లు బాగోవు. అయితే అటువంటి వారితో సావాసం చేస్తున్న సమయంలో ఆమె కూడా అన్నారు, నీవంటే నాకు ఇష్టం లేదు. ఏంటి ఒకదాని తర్వాత ఇలా జరుగుతుంది, అందరూ తృణీకరిస్తున్నారేంటి నన్ను? అటువంటి కలవరంతో ఉన్నప్పుడు సమాధానము శాంతి ఇచ్చేవి మత్తు పదార్థాలు అనే సినిమాలో నేర్చుకున్నాను కదా, అదే మత్తు పదార్థాల దగ్గరికి ప్రాకులాడుతున్నానండి. ఆ రోజు రానే వచ్చింది. ఏంటంటే 2 రోజులు నిద్ర అయితే పట్టలేదు, పిచ్చి పిచ్చి తలంపులు నాలో, హృదయం అంతా భారముగా ఉంది. మా అమ్మతో పంచుకుంటున్నాను అన్నమాట. నా జీవితంలో ఏదోలా ఉంది, నాకు కొన్న అంతా నా నెత్తి మీద ఉన్న అటువంటి ఆలోచనలు వస్తున్నాయి, మా పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి, నాకు నా వల్ల కావట్లేదు అంటున్నాను. అటువంటి పరిస్థితుల్లో చీకట్లో కూర్చొని ఆలోచిస్తున్న సమయం అది. అనేక మంది స్నేహితులు వేళల్లో ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ అక్కడికి రావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చినది మా తల్లిదండ్రులు. ఇదే నోటితో తిట్టిన మా తల్లి, ఇదే చేత్తో కొట్టించుకున్న మా తండ్రి గారు వచ్చి అంటున్నారు, ఆఖరిగా మా దగ్గర ఉన్నదే అయ్యా ఈ మెల్లో ఉన్న మంగళసూత్రమేరా, ఇది అమ్ముకొని అయినా సరే హాస్పిటల్కి వెళ్ళు నాయన అని తల్లి తన ప్రేమను చూపిస్తుంది. అప్పుడు కూడా నా తల్లి ప్రేమను గ్రహించని మూర్ఖపు స్వభావంతో నేను జీవిస్తూ నా స్నేహితులు అనుకుంటూ అటువైపే చూస్తున్నాను తప్ప తన మెడలో ఉన్నది కూడా తెంచివ్వడానికి సిద్ధపడుతున్న నా తల్లి యొక్క ప్రేమను గ్రహించలేని మూర్ఖపు స్వభావంతో జీవిస్తున్న సమయంలో వారు కూడా సాధుపరచలేకపోతున్నారు నా తల్లిదండ్రులు. నేను అంటున్నాను, నా జీవితం ఇంకా ముగిసిపోయినట్టుందమ్మా, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తే నా వల్ల కావట్లేదు అంటున్నాను. నిజమే, ఒక రకమైన కలవరము, డిప్రెషన్, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లే, ఎవరు చెప్తే ఎవరు సులకనగా చూస్తారో అర్థం కావట్లేదు, ఎక్కడ మన స్టేటస్ దిగిపోతుందో అనుకుంటే ఒక రకమైన ఆలోచనలు. అయితే చెప్పేద్దామా ఆ అమ్మాయిని అనే ఒక తలంపు, లేకపోతే మనమే చచ్చిపోదామా అని మరో ఆలోచనలు అండి. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా అయిపోయింది నా బతుకంటూ ఒక పిచ్చి పట్టిన వాళ్ళగా డ్రగ్స్తో సావాసం చేస్తూ ఇలా పెద్ద పెద్ద కళ్ళు పెట్టి చూస్తున్నాను. ఇంట్లో వాళ్ళందరి వైపు అమ్మ నాన్న కుమిలిపోతున్నారు, ఏంట్రా చేతికి అందొచ్చిన కొడక, ఏంటి ఈ విధంగా అయిపోతున్నావు, నిన్ను ఈ విధంగా చూడడానికి ఈ విధంగా కష్టపడి నిన్ను పెంచాం అని కృంగిపోతున్నారు. ఏరయ్యా నీ స్నేహితులు అన్నావుగా, ఒక్కడ రాలేదురా నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏరి అనుకుంటూ వారు బాధపడుతూ వారి యొక్క బాధనే విలపిస్తుంటే, అటువంటి సమయంలో నా జీవితంలో ఎలా ఉందంటే బాత్రూంలోకి వెళ్ళిపోయి నాలో నేనే మాట్లాడుకోవడం ప్రారంభించాను. ఇంకా నా జీవితం ముగిసిపోయినట్టుంది, ఇదే నా ఆఖరి రోజు అనుకుంటా, నాకు అర్థమైపోతుంది ఈ యొక్క మరణ ఛాయల్లో నేను ఉన్నాను అనే ఒక తలంపులతో ఉంటున్న సమయంలో అందరూ తునీకరించారు, కానీ ఒక్కరు మాత్రం తునీకరించలేదు. ఒక క్రైస్తవురాలండి, ఆ క్రైస్తవురాలు వచ్చారు నా జీవితంలోనికి. ఆమె ఎవరో కాదు, నాకంటే మా అమ్మ కడుపులో మొదటగా పుట్టిన మా పెద్ద సహోదరి దుర్గాదేవి గారు యేసు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందుకున్న కృపా గారు. ఆమె వచ్చి అంటున్నారు, సాయి నువ్వు అనేక మార్లు అతిక్రమములు చేస్తున్నావు, నువ్వు చేసినవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఒక పక్క దేవుడు అంటున్నావు, ఇంకో పక్క మళ్ళీ లోకంలో పడి తిరుగుతున్నావు, ఒక పక్క దేవుడు అంటున్నావు, 2 పడల మీద కాలేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ చాలా అంటే చాలా నాశనం అయిపోతూ ఉన్నావు. నువ్వు ఎక్కడైనా సమయం మించిపోలా, సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకో, దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలి. దయచేసి హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరుగు. నీ ఉన్న పరిస్థితిలో ఆయన మాత్రమే తప్ప ఇంకెవ్వరు నిన్ను బాగు చేయలేరు. నీ నోరు తెరిసి నీ అతిక్రమంలో ఆయన దగ్గర ఒప్పుకో, ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. నువ్వు అనుకున్నట్టు మతాలు మార్చడానికి రాలేదు ఆయన, మతాలు స్థాపించడానికి రాలా, పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. వెళ్ళి ప్రార్థన చేసుకో. ఆయన కరుణామయుడు, కనికరము గల దేవుడై ఉన్నాడు. దయచేసి నా మాట వినరా సాయి అనుకుంటూ మా అక్క నాకు చెప్తా ఉంటుంటే, ఎక్కడైతే స్నానం చేసి వచ్చి ఒక ఆశ్చర్యమైన ప్రార్థన చేసే ఆ ప్రాంతం ఉందో అక్కడికి వెళ్ళి ఒక మోకాలు వేయడం జరుగుతున్నది. చేసిన అతిక్రమములు ఏమైతే ఉన్నాయో ప్రతిదీ ఒప్పుకుంటున్నాను. నేను పలానా పాపం చేశా, ఈ పాపం చేశాను, ఇదిగో నపంసకులతో కూడా శరీరాన్ని అపవిత్రపరుచుకున్న జీవితము బాబు నాది, నా బతుకు మార్చేసాయి అని అతిక్రమములు ఒప్పుకుంటున్న సమయంలో కంట్లోంచి ఇలా కన్నీరు కారుతున్నాయి. కన్నీరు కార్చే బ్యాచ్ అయితే కాదు మాది. ఎందుకంటే ఎదుటివారిని గాయం చేస్తూ వారు బాధపడుతూ ఉంటుంటే చూసి నవ్వే స్వభావం. ఇదే హైవేల మీద ఎన్నో మార్లు చచ్చిపోవాలి, ఎందుకంటే అటువంటి బైక్ రైడింగ్లు అన్నమాట.
నా స్నేహితుల కళ్ళ ముందు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, అనేకులు బైక్ యాక్సిడెంట్లో చనిపోతున్నా సరే నాకు మాత్రం సిగ్గు వచ్చేది కాదనమాట. వాళ్ళ శవాల మీద పడి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ అయ్యో అంటున్నా సరే అబ్బే నాకు మాత్రం ఎటువంటి చలనం ఉండట్లేదు. నా స్నేహితుడు క్రైస్తవుడు అంటా ఉండేవాడు, అరే మన యొక్క స్నేహితుడు అనేక మంది పిట్టలు రాలిపోతున్నారు, అపవాది గర్జించే సింహంలో దొరికినట్టు మింగుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సాయి నువ్వు ఇంకా సజీవ లెక్కలు ఉన్నావు అంటే దేవుని కృప. నువ్వు లెక్క కాదు, ఇదంతా దేవుని కృప ఉన్నది. నీ వెనకమాల ఇగో స్థానిక దైవజనులు చేస్తున్న ప్రార్థన కంచె, నీ వెనకమాల మీ కుటుంబంలో మీ అమ్మమ్మ గారు చేస్తున్న ప్రార్థన కంచె ఇంకా ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలు ఉన్నావు. దయచేసి నా మాట వినయాన్ని ఎన్నో మార్లు చెప్పాడు నా స్నేహితుడు. అయినా కూడా ఆలకించకుండా తుణీకరిస్తూ ఉండేవాడిని. కానీ అండి ఆ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నా అతిక్రమాలు ఒప్పుకుంటుండగా మెల్లమెల్లగా కంట్లోంచి నీళ్లు కారుతున్న సమయంలో ఆఖరగా యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అనే యొక్క మాట ఎప్పుడైతే పలకడం జరిగిందో, మా అమ్మతో పంచుకున్న మాట ఏదైతే ఉందో తెలుసా, ఈ హృదయంలో చాలా బరువుగా ఉందమ్మా అని ఏమైతే మాట పంచుకున్నానో మా అమ్మతో, ఆ బరువు అంతా ఒకేసారి దిగిపోయి నా శరీరం అంతా చాలా తేలికైపోవడము నేను గమనించడం మొదలవుతోంది. ఆశ్చర్యానికి ఆ సమయంలో జరిగిన ఆ సంఘటనకి నేను చాలాసేపు తేలుకోలేదన్నమాట. ఎందుకంటే కొద్ది నిమిషాల మాట బాత్రూంలో ఒక రకమైన ప్రవర్తనతో, ఆలోచనలతో, తలంపులతో చచ్చేద్దామా లేకపోతే చంపుదామా అనే ఒక తలంపులతో ఉన్న సమయము అది. కానీ ప్రార్థన చేసుకున్నాక అతిక్రమంలోకున్నాక హృదయం అంతా తేలికైపోయిందండి. నేను అనుభవం నా జీవితంలో మొదటిసారి అనుభవిస్తున్నాను. ఎందుకంటే అటువంటి రుచి నా జీవితంలో ఎప్పుడూ చూడలేనిది. గంజాయి దగ్గరికి ప్రాకులాడాను, సిగరెట్ దగ్గరికి ప్రాకులాడాను, వ్యభిచార గృహాల దగ్గరికి ప్రాకులాడాను, డబ్బుతో సావాసం చేశాను, డాంబికమైన జీవితంతో సావాసం చేశాను. అప్పుడు అటువంటి యొక్క అనుభూతి నేను పొందుకోలేదు వాటిల్లో. కానీ ఆనాడు ప్రార్థన అయిపోయిన తర్వాత హృదయంలో సమాధానముగా ఉంది. ఆలోచన ఏంటి, నాలాంటి పాపిష్టి వాడి ప్రార్థన దేవుడు ఆలకించాడా, దేవుడు ఆలకించి నాకు సమాధానం దయచేశాడా అనే ఒక ఆలోచన వస్తూ ఉండగా ఈ యొక్క విజయవాడ ప్రాంతంలో అన్న మా చర్చికి రాని ఎవరైతే పిలిచారో వారి మందిరానికి వెళ్ళడం జరుగుతూ వచ్చిందనమాట. అక్కడ ఆ రోజు యవనస్తుల యొక్క కూడిక జరుగుతుంది. ఆఖరిలో కూర్చొని ఆలోచిస్తున్న సమయం అది. అయ్యా మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తుంటే వచ్చి దేవుడి నామాన్ని మహిమపరచండి అని సాక్ష్యం చెప్పండి అక్కడ ఆత్మీయ తల్లి ఆహ్వానం పలుకుతున్నారు కమలకుమారి గారు. ఆ రోజు మా ఇంట్లో జరిగిన సంఘటనని అక్కడ నేను చెప్పి ఉన్నాను. ప్రార్థన చేయకమునుపు నా పరిస్థితి ఇలా ఉందండి, ప్రార్థన చేసుకున్నాక హృదయం అంతా చాలా తేలిగ్గా ఉంది, నాకు ఈ యొక్క అనుభూతిని నేను మీకు వర్ణించలేకపోతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, ఆ రకంగా ఉందంటే ఆమెకి అర్థమైపోయింది దేవుడు నా జీవితంలో ఒక కార్యం చేస్తున్నారని. ఆమె మాట్లాడుతున్నారు, బాబు దేవుడు దిక్కులేని దరిద్రులు ప్రార్థన ఆలకించేవాడు నాయన, నీ ప్రార్థన ఆయన ఆలకించి సమాధానం దయచేస్తున్నారు. నువ్వు ఆయన తట్టు తిరిగి ఉన్నావు కదా, ఆయన నీ తట్టు తిరిగి నీకు సమాధానం పరిచి ఉన్నారు. బాబు ఇకనైనా మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించు దయచేసి. ఆ శక్తి కలిగి మారు మనసు పొందుకో. ఈ లోకంతో సావాసం చేసావు, మత్తు పదార్థాలతో సావాసం చేసావు, ప్రేమతో సావాసం చేసావు, ఈ లోక మాలిన్యంతో సావాసం చేసావు, అన్ని నిన్ను నాశనానికి నడిపించే తప్ప నీకు నెమ్మది ఉందా? లేదండి, నెమ్మది లేదు. బాబు నువ్వు మనుషులు చూస్తున్నావు కదా, ఆ పాస్టరీలాగా ఈ పాస్టరీలాగా అనుకుంటున్నావా? నువ్వు చూడవలసింది మమ్మల్ని కదయ్యా, ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు, ఆయన్ని చూడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన నీతిని రాజ్యాన్ని ఎతుకు బాబు. ముందు మమ్మల్ని చూడడం ఆపి దయచేసి ఆయన చూడడం ప్రారంభించు, ఆయన గురించి తెలుసుకో. నాలో ఆలోచన మొదలవుతుంది. నిజమే కదా, అనేకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళెవరు రాలేదేంటి? నేను అటువంటి పరిస్థితుల్లో బాత్రూంలో పిచ్చోళ్ళ మాట్లాడుకుంటున్న సమయంలో ఎవరు రాలేదేంటి? ఇదే నోటితో హల్లెలూయా బ్యాచ్ అని, హల్లెలూయా బ్యాచ్ తెల్లల దేవుడిని ఎక్కిరించి ఉన్నాను కదా, ఆ యేసుప్రభు వారు వచ్చారేంటి? ఎవరు యేసుప్రభు అనే ఒక ఆలోచన మొదలవుతుంది. బాబు మనుషులతో సావాసం చేసావు కదా, మనుషులు నమ్ముకున్నావు కదా, మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించడం మేలై ఉన్నది. ఆయనతో సావాసం చేయ బాబు. నమ్ము, నీ జీవితంలో అద్భుతమైన కార్యం చూస్తావు. నువ్వు మొన్నటి వరకు నమ్మావే, ఎక్కడొక అడుగు అక్కడొక అడుగు, అక్కడ జరగపోతే ఇక్కడ జరగపోతే అక్కడ అనుకుంటూ 2 పడవల మీద కాలు వేసావు కదా, అలా కాదు. కానీ ఇక్కడి నుంచి కాదు, కానీ నీ భక్తిని హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగున ఆయన. నాలో ఆలోచన మొదలవుతుంది, ఏంటి యేసుప్రభు వారు ఆ పరిస్థితుల్లో నా దగ్గర రావడం ఏంటి? ఎవరు యేసుప్రభు వారు అనే ఆలోచన మొదలవుతున్న సమయంలో
ఏ సినిమాలు అయితే నన్ను పాడు చేసే లోకపరమైన సినిమాలు, ఈసారి యేసు యొక్క జీవితం అని దేవుని సినిమా చూడడం, యేసు ప్రభు వారి జీవితం చూద్దామని పెట్టుకొని చూస్తున్నానండి. ఆ సమయంలో యేసు ప్రభు వారి యొక్క ప్రవర్తన, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీతో మాట్లాడుతున్నారు. అందరూ రాళ్ళేసి కొట్టి చంపేయండి అంటున్నారు. నా జీవితంలో కూడా మా ప్రాంత ప్రజలు అంటున్నారు, వాడు అనవసరంగా బతికాడు కానీ అమ్మ లక్ష్మి కొంచెం విషం పెట్టి మీ అబ్బాయిని చంపేనమ్మా అనే మాటలు ఉండేవి నా జీవితంలో. అందరూ వీడు వద్దనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు వారు అక్కడ అంటున్నారు, అమ్మా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, అమ్మా దయచేసి ఆ పాపం చేయడం మాను అంటుంటే ఆ మాటలు సూటిగా నా హృదయానికి తాకుతూ ఉన్నాయండి. ఆ తర్వాత యేసు ప్రభు వారిని కొట్టే సన్నివేశాన్ని నేను చూస్తున్నాను. యేసు ప్రభు వారి శరీరం అంతా దున్నబడే సన్నివేశం చూస్తున్నాను. ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు నా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారిని ఏంటి ఈ విధంగా కొడుతున్నారు అనే సన్నివేశం నన్ను ఎంతగానో నడిపిస్తా వచ్చింది. ఆ తర్వాత యేసు ప్రభు వారు ప్రేమ గురించి వర్ణిస్తున్నారు. మా ఆత్మీయ తండ్రి గారు ఆనంద్ కుమార్ గారు ఆ రోజు మాట్లాడుతున్నారు, బాబు యేసు ప్రభు వారు మతాలు మార్చడానికి రాలేదయ్యా, ఆయన బ్రతుకులు బాగు చేయడానికి వచ్చినాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. బాబు నువ్వు నశించిపోతున్నావు కదా ఈ పాపములో, మత్తు పదార్థాల్లో, అక్రమ సంబంధాల్లో, ధనాపేక్షలో, దాంభికమైన జీవితంలో ఏదో నీకు దొరుకుతుందని వాడితో సావాసం చేసిన నీ జీవితం నాశనం అయిపోతుంది. ఆ జీవితాన్ని బాగు చేయడానికి, ఆ పాప బంధకం నుంచి విమోచించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన్నారు. మనము చేసిన తిక్కరములు బయట శరీరం అంతా నల్లగొట్టబడుతోంది, గాయపరచబడుతోంది. బాబు మనకు రావాల్సిన శిక్ష యావత్ ఆయన భరించాడే బాబు. అయ్యా పాపులు రక్షించడానికి వచ్చాడు ఆయన యేసు ప్రభు వారు ఈ లోకానికి, మతాలు స్థాపించడానికి రాలేదు బాబు. ఆయనకి పక్షపాతం లేదు. నువ్వు అనుకున్నట్టు తెల్లోళ్ళ దేవుడు కాదు, నల్లోళ్ళ దేవుడు కాదు. ఆయనకి పార్షియాలిటీ లేదు బాబు. యేసు ప్రభు వారు అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన అందరినీ సమానంగా చూసే దేవుడు బాబు. దేవుడికి పార్షియాలిటీ ఉండకూడదు బాబు. పార్షియాలిటీ లేనివాడు ఈయన, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు నీ కొరకే తెలుసా? నువ్వు చేసిన తిక్కలను బట్టి ఆయన శరీరం అంతా అంటా ఉంటున్నప్పుడు నా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేను చేసిన అతిక్రమములు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. వాక్యము ధ్యానించడం మొదలవుతుంది, సామెతలు చదవడం మొదలవుతుంది. నేను చేసిన అతిక్రమాలు అక్కడ కనపడుతున్నాయన్నమాట. జీవంగల వాక్కు, దేవుని యొక్క వాక్కుతో సావాసం చేస్తుండగా మా ఆత్మీయ తల్లి దగ్గరికి వెళ్ళాను. అమ్మా నా హృదయం అంతా ఒక రకంగా ఉంటుంది. ఆయన ప్రేమ నాలాంటి వాడు పాపి కొరకు అంటే, బాబు అది సినిమాలో చూపించిన తక్కువే కానీ ఆయన నిజముగా ఆయన మన కొరకు ఎంతో చేశాడయ్యా. ఇక నుంచైనా దేవుడితో సావాసం చేయ బాబు. నిజమే, మా సావాసం అంతా ఒకప్పుడు మత్తు పదార్థాలతో, ఇందాక లేఖనాలు మొదటగా చదువుకున్నాం కదా, సమాధుల్లోనూ కొండ మధ్యలోనూ నివసించే వ్యక్తులం మేము. మా స్థావరాలన్నీ సమాధుల మధ్యలోనే. అక్కడ శవం పూడిస్తే దాని మీద కూర్చొని తాగే బ్రతుకులు మావి. అర్ధరాత్రి లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు, ఆ సమాధుల్లోనే మా స్థావరాలు. అటువంటి జీవితాలు, కొండల మధ్యలో స్థావరాలు. ఏ కొండలో అయితే గంజాయి తాగుతున్నానో అదే కొండ మీద ఒక రాయి దగ్గర ఒక వాక్యం రాసుకున్నాను. దేవునితో ఏకాంతంగా సావాసం చేయడం మొదలవుతుంది. దైవజనుల నోటి ద్వారా నా హృదయానికి తాకిన దేవుడు మాట, నీవు నా సొత్తు, నేను నిన్ను సృజించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నేను నిన్ను మరువను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనే మాట ఆ కొండ మీద రాసుకొని ఒక ప్రార్థన మొదలవుతుందన్నమాట. అప్పటి వరకు చెప్పాను కదా, స్వార్థమైన ప్రార్థన, అది కావాలి నాయన, ఇది కావాలి నాయన అని. కానీ ఆ రోజు ప్రార్థన మారిపోయింది. ఏంటో తెలుసా? నాలో ఏలుబడి చేస్తున్న పాప రోగాన్ని నేను ఒప్పుకోవడం జరుగుతుంది. ప్రభువా నేను ఘోరాతి పాపి, నేను నాలాంటి పాపిష్టివాడి కోసం, నాలాంటి అతిక్రమలు చేసేవాడి కోసం, నాలాంటి వ్యభిచారి కోసం, ఇగో గుడిలో ఒకలాగా, గుడి వెనకమాల ఒకలాగా, 4 గోళ్ల మధ్య ఒకలాగా, దైవజనుల దగ్గర ఒకలాగా నటించే నాలాంటి యొక్క వేషధారణ, నాలాంటి వాడి కోసం మరణించావంట కదయ్యా, నేను ఎక్కడైనా నీ కొరకు జీవిస్తాను, నా బ్రతుకు మార్చి యేసయ్యా అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. మా ఆత్మీయ తల్లి ఒక మాట నేర్పారు. ఏంటో తెలుసా? ఇదిగో బాబు, ఇక్కడ నుంచి నమ్మేవు కదా, హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరుగు, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమై ఉన్నది నాయన, దయచేసి మా మాట ఆలకించు. దేవుడు మాటకు లోబడి ఆయనతో సావాసం చేయి. వేటితో సావాసం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు కదా, ఆయనతో, దేవునితో సావాసం చేసిన యెడల నీకు సమాధానము దొరుకుతుంది, అలాగే నీకు మేలులు కూడా జరుగుతాయి నాయన. నా మాట విని నమ్ము, నువ్వు అద్భుతమైన కార్యం నువ్వు జీవితంలో చూస్తావు. నీ యొక్క వ్యసనాల నుంచి బయటికి రాలేకపోతున్నావా? నువ్వు మానేయాలని నీకు ఆశ అయితే ఉంటే ఆయన మీద ఆధారపడు, మనుషుల మీద కాదు, ఆయన మీద ఆధారపడు. ఆయన పాదాలు పట్టుకొని అడుగు, ఆయనతో ఏకాంతముగా సావాసం చేయి. ఆయన జీవంగల వాక్కు దగ్గర, వెలుగైన వాక్కు దగ్గర, ఆగో నీలో ఉన్న చీకటి యొక్క తీగలన్నింటినీ ఆయన తీసివేస్తాడు, నమ్ము నాయన అనుకుంటూ ఉన్నారని అంటా ఉన్నారు.
ఆ మాటను విశ్వసించిన తర్వాత ఏ కొండ ప్రాంతంలో అయితే గంజాయి తాగుతున్నానో అదే కొండ ప్రాంతమే చెప్పి ఉన్నాను కదా, చక్కటి జీవంగలపు వాక్యము రాసుకొని అక్కడ ఏకాంతముగా ప్రార్థన చేయడం మొదలవుతుంది. ఆ ప్రార్థనలో కొద్ది రోజుల్లో జరిగిన అద్భుతమైన కార్యం ఏంటంటే, ఏ యొక్క వ్యసనాలతో పీడింపబడిపోయే వాటికి బానిస అయిపోయి వాటి నుంచి బయటికి రాలేకపోతున్నానో అటువంటి వ్యసనాల మీద గొప్ప జయాన్ని దేవుడు దయచేస్తూ వచ్చారు. హల్లెలూయా. అటువంటి కార్యక్రమం చూస్తున్నారు ఎవరో కాదు, మా ప్రాంత ప్రజలు. రే, నీ జీవితం మార్పు చెందిందేంటి, నువ్వు మత్తు పదార్థాలు వదిలేయడమేంట్రా, మేము నమ్మలేకపోతున్నాం అంటున్నారు. అరే, సాయిగాడికి పిచ్చి పట్టినట్టుంది, ఒక్కడే కొండపైకి వెళ్ళిపోయి పిచ్చోళ్ళ చేస్తున్నారా అని కొంతమంది అంటున్నారు. కానీ జీవంగల దేవునితో సావాసం చేస్తున్న విషయం వారికి తెలియదు. మా స్నేహితులు అంటా ఉండేవారు, దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు పిచ్చోడవై ఉన్నావు అని కొందరు అంటున్నారు. అయితేనండి, దేవుని యొక్క ప్రేమ రుచి చూశాక, దేవుని యొక్క ప్రేమకి ఆకర్షితులైన తర్వాత ఇలాంటి కూటాలకు వెళ్ళడము సావాసం మారిందన్నమాట. ఈసారి లోక స్నేహితులతో కాదు కానీ దేవుని యొక్క మాటతో, సజీవుడైన దేవునితో, నిజమైన స్నేహితుడైన యేసు ప్రభువు వారితో సావాసం చేయడం మొదలవుతుంది. పరిశుద్ధులతో సావాసం చేయడం మొదలవుతుంది. ఇటువంటి కూటాలకు వెళ్తున్నప్పుడు ఎవరిలో కూర్చొని ఆలోచిస్తున్న సమయం అది. ప్రతి మాట హృదయానికి తాకే విధంగా దైవజనుల ద్వారా దేవుడు ఆత్మతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఆ మాటను అంగీకరించి, సువార్తలు అంగీకరించి, యేసు ప్రభువారు నాలాంటి పాపిష్టివాడు కోసం వచ్చి మరణించారు అని అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో యేసు ప్రభువారిని నా సొంత రక్షకుడుగా అంగీకరించి, ఆయనకి కులము మతము భేదము లేదు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు, ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు, ఆయన ఇదిగో ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ఆయన మళ్ళీ రాబోతున్నాడు, ఆయన 3వ రోజు తిరిగి లేచిన పునరుద్ధానుడని ఈ నోటితో ఒప్పుకుని హృదయం విశ్వసించి బాప్తిసం పొందుకున్న తర్వాత ఎల్విన్ బర్నబాస్గా పేరు పెట్టాకనండి, ఆ యొక్క కొండ మీద, ఏ కొండ మీద అయితే చెడి ఉన్నానో అదే కొండ మీద దేవుడు ఆయన జీవంగల వాకుతో నా జీవితాన్ని రూపాంతరం చెందిస్తూ వచ్చారు. ఆశ్చర్యానికి గురవుతున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న ఆ యొక్క పోలీసు వారు. ఒకరోజు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పిలిచారు. వాళ్ళు పేపర్లో ఈ విధంగా రాసుకున్నారు, మతోన్మాది మనిషిగా మారి అని. వారు అడుగుతున్నారు నన్ను, ఒరే, నీ జీవితం ఎలా మార్పు చెందింది నాయన, మేము నమ్మలేకపోతున్నాం అంటున్నారు. నేను అన్నాను ఒకటే మాట, అయ్యా కనపడుతున్నాను కదా, మీరు చూడాల్సింది నన్ను కాదు బాబు, ఈ పాపిష్టి జీవితాన్ని బాగు చేసిన దేవుణ్ణి మాత్రమే చూడాలి. ఆయన ఎటువంటి పాపిష్టి జీవితాన్నైనా సరే విమోచించగల దేవుడు అండి అంటా ఉంటున్నప్పుడు నేను చాలా సంతోషపడుతూ అంటుంటే వారు అన్నారు ఒకటే మాట, అయ్యా ఇదంతా దేవుని కృప అయి ఉన్నది అంటా ఉన్నారు. నేను సంతోషపడ్డా. కానీ అక్కడ ఏం రాసుకున్నారు తెలుసా, సాయిని మా యొక్క ఏమంటారండి, మా యొక్క టాలెంట్తో మేము తనని బాగు చేశాము అని పేపర్లో ఎక్కించేసుకున్నారు. ఇక్కడ దేవునికి రావాల్సిన మహిమంతా ఎవరు దొంగిలించారు అమ్మా? పోలీసు వారు. నేను ఆ వ్యవస్థని తప్పనట్లేదండి, నేను సలాం కొడతప్పుడు కూడా పోలీసు వ్యవస్థకి. నేను అంటాను, పోలీసు వ్యవస్థ కూడా మనుషులై ఉన్నారు. నా జీవితాన్ని ఎవరూ సాధుపరచలేకపోయారు. నా శరీరాన్ని నేను గాయం చేసుకుంటూ ఆ కొండల్లోనూ ఆ యొక్క సమాధిలోనూ జీవించిన వ్యక్తినే. కానీ ఎప్పుడైతే జీవంగల వాక్కుతో దేవుడు దర్శించడం మొదలు పెడతా ఉన్నారో, ఈ పోలీసు వారు చేయలేనిది, డాక్టర్లు చేయలేనిది, నా కన్న తల్లిదండ్రులు చేయలేనిది, ఈ లోకంలో ఉన్న మతాలు చేయలేనిది జీవంగల దేవుడు వాక్కు నా బ్రతుకుని బాగు చేస్తూ వచ్చారు, నా పరిస్థితిని బాగు చేస్తూ వచ్చారు. ఆయన మాటల ద్వారా నా అంతరంగాన్ని బాగు చేస్తూ వచ్చారు. ఒకప్పుడు నన్ను ఎవరు చూస్తున్నారని విర్రవిగుతూ జీవిస్తున్న జీవితం కానీ అండి, ఈరోజు ఆయన చూస్తున్నాడు. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు నన్ను గమనిస్తున్నాను ఒక గ్రహింపు కలిగేలాగా దేవుడు నా జీవితాన్ని బాగు చేసి ఈరోజు సజీవ సాక్షిగా మీ ముందు ఆయన ఎటువంటి పరిస్థితులైనా బాగు చేయగలడు అని నిరూపిస్తున్నాడు ఈ సాక్ష్యం ద్వారా మీతో. హల్లెలూయా. ఒకప్పుడు చెప్పి ఉన్నాను కదా, అక్రమముకు అపవిత్రముకు ఈ శరీరం అంతా, ఈ అవయవాలంతా దాసులుగా అప్పచెప్తూ ఉన్నాను. ఒకప్పుడు ఇదే నోటితో వారిని తిట్టాను, ఎవరిని, దైవజనుల ఇష్టానుసారంగా. కానీ వారు పడే ప్రయాస ఈ కళ్ళతో చూస్తున్నాను కదా, వారు కార్చే కన్నీళ్ళు ఈ కళ్ళతో చూసి ఉన్నాను కదా. ఎప్పుడైతే అది చూడడం జరుగుతుందో దైవజనుల యొక్క విలువేంటో అర్థమయ్యేలాగా దేవుడు తెలియజేస్తూ వచ్చారు. లోకంలో అపవాది బంధకాలు ఉన్నప్పుడు వారిని తిట్టించాడు అపవాది. దేవునితో సావాసం చేశాక వాళ్ళ విలువ ఏంటో అర్థమయ్యేలా చేశాడు దేవుడు. ఈసారండి
మా దైవజనులకి ఒక బహుమానం ఇచ్చేలాగా దేవుడు కృప చూపించున్నారు. ఏమో లేదు ఆ బహుమానము ఏంటంటే, హోసన్న మినిస్ట్రీ స్థాపకులు ఏసన్న గారికి వాళ్ళ గురువు గారు ఒకరోజు ఒక చిన్న పొట్లం ఇచ్చారు. ఆ యొక్క సందర్భము చూశాక నేను ఎంతగానో రగిలింపబడ్డానన్నమాట. ఏంటయ్యా సందర్భం అంటే, ఆ పొట్లంలో ఏసన్న గారికి గురువు గారు ఇచ్చారేమో తెలుసా? ఏసన్న గారు ఓపెన్ చేసి చూస్తున్నారు. ఏంటి గురువు గారు, ఏదో పొడిలా ఉంది, ఏంటండి ఇదంటే, అది పొడి కాదు నాయన, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఎక్కువసేపు ఆయనతో గడుపుతూ ఉన్నప్పుడు ఈ విధంగా చర్మం అంతా పుట్టురా రాలుతా వచ్చేది, అదంతా కలెక్ట్ చేసి నేను నీకు ఇచ్చాను బాబు, ఈ పరిచర్య ఈ విధంగా విస్తరించడానికి కారణం అదే నాయన అని ఏసన్న గారికి చెప్పి ఉన్నారు. ఆ మాట నన్ను ఎంతగానో ప్రభావితం చేశాక నేను కూడా చక్కగా దేవుని సన్నిధిలో కొండ మీద మోకాళ్ళ మీద గడుపుతూ ఉన్నాను. దేవుడిచ్చిన బలముతో చక్కగా నేను కూడా ఇంత పొట్లంలో ఇంత చక్కటి యొక్క ఆ మోకాల్లో ఉన్న ఆ పొట్టినంతటిని కలెక్ట్ చేసి మా ఆత్మీయ తల్లిదండ్రులకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతూ వచ్చిందన్నమాట. ఈ మాట ఇక్కడున్న యవ్వనస్తులు ఒక్కలైనా ఇటువంటి గిఫ్ట్ మీ ఆత్మీయ తండ్రికి ఇస్తారనే ఒక చిన్న ఆశతోనే తప్ప నా భక్తిని నేను ఇక్కడ ఎక్స్పోజ్ చేయట్లేదన్నమాట. నేను ఎందుకు ఈ మోకాలు వేసి సాక్ష్యం చెప్తున్నానంటే, నా గత జీవితంలో ఈ శరీరం అంతా చాలా బలహీనపడిపోతుంది, రోగాలతో కొట్టుమిట్లాడిపోతాను, నోట్లోంచి బ్లడ్, మోషన్ నుంచి బ్లడ్ వచ్చే బలహీనుణ్ణి. దేవాతి దేవుడు నాలో ఏలుబడి చేస్తున్న పాప రోగాన్నే కాదండి, నాలో ఉన్న శరీర రోగాన్ని కూడా స్వస్థపరిచి ఉన్నారు. అక్టోబర్ 23, 2021 నాన్న బాప్తిస్మం తీసుకున్న క్షణం నుంచి ఈరోజు జూన్ 20 అండి డేటు, అంతేనా? 20 తారీఖు. టైం ఎంతేందో నాకైతే తెలియదు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళకుండా, ఎటువంటి చెకప్లు స్కానింగ్లు లేకుండా ఈ విధంగా మోకాల మీద సాక్ష్యం చెప్పేలాగా దేవుడు మీ ముందు నిలబెట్టి ఉన్నారు. హల్లెలూయా. ఇదంతా కేవలము దేవుడు బలమై ఉన్నది, నా జ్ఞానము కాదు, నా భక్తి కాదు. ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించిన జీవితము, కానీ ఈరోజు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మాట్లాడాలో ప్రతిదీ ఆత్మదేవుడు ఆయన నేర్పిస్తూ ఈరోజు ఈ విధంగా ఈ పనికిరాని వ్యక్తిని పలు ప్రాంతాల్లో సజీవ సాక్షిగా ఈ రకంగా దైవజనుల మధ్యలో కూర్చునే రీతిగా దేవుడు కృప చూపించున్నారు. అందును బట్టి సమస్త మహిమ ఘనత ఆ సర్వశక్తి గల దేవునికి మాత్రమే కలుగు చేస్తూ నా సాక్ష్యాన్ని ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ఎందుకంటే సమయము చాలా విలువైనది కాబట్టి గమనించగలరు. నా పూర్తి సాక్ష్యము చూడాలంటే బెజవాడ బ్యాడ్ బాయ్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రతిదీ మీకు కనపడుతుంది. నాకైతే ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేదు. దేవుడు రుచి చూసిన తర్వాత సోషల్ మీడియా అంతా పోతా ఉంది. నాకున్నది ఏమైనా ఉందంటే ఇగో జీవంగల దేవుడు వాక్కు. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, సమయం ఉన్నప్పుడే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దీపం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం ఆయన జీవంగల వాక్కుతో బాగు చేసుకుందాం. మా అమ్మమ్మ గారిని అందరూ అంటూ ఉన్నారు, ఏమని తెలుసా? వాడి జీవితం మారదు, అసాధ్యం వాడి జీవితం మార్చాలంటే అని అందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు ఆమెకి. కానీ అవి నమ్మలా, అవి చూడలా, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూడలేదు. కానీ ఆమె కొలిచే దేవుడు యేసు ప్రభువు వారు ఎటువంటి ఘోర పాపినైనా సరే మోకాలేయగల శక్తి గల దేవుడు అని ఆయన వైపే చూస్తూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు ఫలితమే ఈరోజు ఈ మార్పు. హల్లెలూయా. నేనే కాదు, మా తల్లిదండ్రులు కూడా చక్కగా రక్షణ పొందుకొని ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఘనమైన నామాన్ని ఆరాధించే యొక్క గుంపులో మమ్మల్ని చేర్చున్నారు. అందును బట్టి మరోసారి తెలియజేస్తున్నాను, మహిమ ఘనత జీవంగల దేవుడికి మాత్రమే తెలియజేస్తూ నన్ను నేను నేలమట్టానికి తగ్గించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు మీ జీవితంలో దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.